హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు సౌమ్య ఆల్ ఇన్ వన్ ఛానల్. ఈరోజు వచ్చేసి నా స్టైల్లో సింపుల్ అండ్ ఈజీ చికెన్ కర్రీ ఎలా చేయాలో చూద్దాం రండి. ముందుగా స్టవ్ అంటించి బాండి పెట్టి బాండి హీట్ అయిన తర్వాత ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ కూడా హీట్ అయిన తర్వాత ఆనియన్స్ వేసుకోవాలి. ఆనియన్స్తో పాటు చిల్లీ కూడా వేసుకోవాలి. వేసుకుని మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇది చాలా టేస్టీ ఉంటుంది. నా స్టైల్లో ఒకసారి చేసి ఎలా వచ్చిందో కామెంట్ కూడా చేయండి ఫ్రెండ్స్. చాలా చాలా యమ్మీ ఉంటుంది. నా స్టైల్లో ఒకసారి ట్రై చేయండి. బాగా ఫ్రై చేసుకున్న దాంట్లో మనం కరివేపాకుని వేసుకోవాలి. ఒక సబ్స్క్రైబర్ కూడా చికెన్ కర్రీ చేయమని అడిగారు. సబ్స్క్రైబర్ కోసం చికెన్ కర్రీ చేస్తున్నాను. మంచిగా కరివేపాకు కూడా ఫ్రై అయిన తర్వాత ముందుగా చికెన్ని క్లీన్ చేసుకుని పక్కన పెట్టుకున్న చికెన్ దీంట్లో వేసుకుని మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న తర్వాత దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని మళ్ళీ ఒకసారి మంచిగా మనం ఇదంతాను కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత కొంతసేపు లిడ్ పెట్టుకోవాలి. అప్పుడు వాటర్ వచ్చి మంచిగా చికెన్ పీస్ అనేది మంచిగా కుక్ అవుతుంది. లిడ్ పెట్టుకుని ఒక 5 మినిట్స్ ఉంచుకున్న తర్వాత తీసి మళ్ళీ ఒకసారి మంచిగా చికెన్ అంతా గరిటెతో కలుపుకోవాలి. తర్వాత టమాటాస్ వేసుకోవాలి. మంచి గ్రేవీ రావాలంటే కనుక టమాటా వేసుకోవాలి. మంచిగా అదంతా మళ్ళీ తిప్పుకుంటూ మనం ఈ చికెన్ని మంచిగా కవర్ చేయాలి. తర్వాత వాటర్ వస్తుంది. ఆ వాటర్ ఊరిన తర్వాత మనం దీంట్లో టేస్ట్కి సరిపడా ఉప్పు వేసుకుని బాగా తిప్పుకోవాలి. తర్వాత ధనియాల పౌడర్ వేసుకోవాలి. ధనియాల పౌడర్ కూడా ఒకసారి మళ్ళీ వేసిన తర్వాత ఒకసారి తిప్పిన తర్వాత మళ్ళీ మనం జీలకర్ర పొడి పసుపు కూడా వేసుకుని మంచిగా తిప్పుకుని తర్వాత ఒక 5 మినిట్స్ కారం వేసుకుని కారం వేసిన తర్వాత మంచిగా ఒకసారి తిప్పుకున్న తర్వాత మనం వాటర్ వేసుకోవాలి. చికెన్ కుక్ అవ్వడానికి ఇంతకుముందు చికెన్లో నుంచి వాటర్ వచ్చి కొంచెం కుక్ అయింది. దాంతోపాటు మనం కూడా కొన్ని వాటర్ వేసుకుని మంచిగా కుక్ చేసుకోవాలి. బాగా కలుపుకొని లిడ్ పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత ఒక 5 మినిట్స్కి తీసి గరం మసాలా వేసుకోవాలి. గరం మసాలా వేసుకుని ఒకసారి తిప్పుకుని మనం లాస్ట్గా కొత్తిమీర వేసుకుంటే ఎంతో సింపుల్ టేస్టీ చికెన్ కర్రీ రెడీ. సూపర్ ఉంటుంది. ఎలా వచ్చిందో మీరు ట్రై చేసి నాకు కామెంట్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నా ఛానల్ని సపోర్ట్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.